మీ పేరండి? షేక్ రిజ్వాన్. సారీ, గని అండి. కానీ ఎక్కడి నుంచి అండి? విజయవాడ. విజయవాడ. వైజాగ్ ఇదే ఫస్ట్ టైమా? ఇది 3 టైమ్స్, ఇది మూడోసారి రావడం. మూడోసారి రావడం. ఓకే, ఎలా ఉందండి వైజాగ్ అంతా? అవును. బాగా మీరు గవర్నమెంట్ విషయంకి వస్తే ఎలా ఉంది పరిపాలన? అంటే మాది విజయవాడ అండి. ఓకే. గవర్నమెంట్ పరంగా చెప్తే మాది వైజాగ్ కాదుగా. ఓకే. అదే 1 ఇయర్ అయిపోయింది. మామూలుగా అయితే ఫీజు రిమెంబర్స్ పడలా స్టూడెంట్స్కి. ఓకే. దాంట్లో కొంచెం రిమార్క్ మాకు. ఓకే. సో అంటే డెవలప్మెంట్ విషయంకి వస్తే ఎలా ఉందంటారు? డెవలప్మెంట్ కూడా అమరావతి అక్కడ ఉంది కదా. ఓకే. మేము మమ్మల్ని పిలిచారు, వెళ్ళాం. ఓకే. కానీ అక్కడ చేసింది ఏమంటే పెట్టుబడులు తెస్తారని చెప్పారు. అవును. అంతవరకే. అది తేవడం ఎప్పుడో, జరగడం, కంపెనీలు ఎప్పుడు వస్తాయో, దానికి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అలా ఉంది. ఏదో టీవీలో చూపించడం, వచ్చి చెప్పడం తప్ప ఏమీ లేదు. ఓకే. సో కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుందంటారా? కూటమి అంటే పథకాలకు వయసు వస్తే జగన్ బాగుంది. ఓకే. పోయినసారి రైట్. ఈ పథకాలు చేసిన మూలంగానే కూటమి అనేది ఇదైంది. ఇప్పుడు అమ్మఒడి వేసింది జగన్, దానికి తల్లికి వందనం పేరు మార్చింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఓకే. ఇది వేస్తేనే అది జరిగింది, వాళ్ళు ఇస్తేనే ఇది చేశారు. ఓకే. వీళ్ళు గెలిచింది చేసింది ఏమీ లేదు. ఓకే. పెన్షన్ ఏముంది? 3,000 కదా జగన్ ఉన్నప్పుడు. అవును. 1000 రూపాయలు పెంచారు. ఓకే. 4,000 చేశారు దాన్ని. ఓకే. అది కూడా ఏంటి, ఆయన సీఎం గా గెలవాలంటే ఇంకా ఆప్షన్ లేదు కదా. అవును. ఎవరైనా సరే పెంచాలి. అవును. అదే పెంచారు ఆయన. ఓకే. దాంట్లో మార్పు ఏం లేదు. ఓకే. 1 ఇయర్ అయిపోయిందండి. మెయిన్ కాన్సెప్ట్ అది. రోడ్లు అయితే కొన్ని చోట్ల చూసాం మేము, వేసారు కానీ కొన్ని చోట్ల వేయాలి. డ్రైనేజ్ కనెక్షన్లు ఉన్నాయి, కరెంట్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఏమో వీళ్ళు మళ్ళీ కలిసే వస్తారంటారా, లేకపోతే విడివిడిగా? వీళ్ళు కలిసి వస్తారు. కలిసే వస్తారంటారా? వీళ్ళు కలిసి వస్తేనే వీళ్ళకి. అవును. విడిగా ఉంటే రాదు. ఓకే. చంద్రబాబు ఉంటేనే లోకేష్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే డిప్యూటీ సీఎం గారు. ఓకే. ఆయన ఏం చెప్తే అదే అయింది. ఓకే. అంతే తప్ప వేరే ఆప్షన్ లోకి వెళ్ళదు. ఓకే. సో నెక్స్ట్ టైం అయితే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయంట? పక్కా. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.